హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ December 29 షిఫ్ట్ 2లో మ్యాథ్స్ క్వశ్చన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, విత్ ఇన్ 2 years 25,000 బికమ్స్ 36,000 ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దెన్ ఫైండ్ ద రేట్ పర్సంటేజ్ అంటుంది. ఓకే, సో 2 సంవత్సరాలలో 25,000 అనేది 36,000 అయింది. దేంట్లో? చక్రవడ్డీలో. అయితే వడ్డీ రేటు కనుక్కోమంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో 2 సంవత్సరాలు కానీ ఇచ్చింది అనుకోండి. సో 2 సంవత్సరాలకి ఇక్కడ ఏమైంది, 25,000 అనేది 36,000 అయింది కదా. ఓకే, సో 2 సంవత్సరాలకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, సో వీటి యొక్క రేషియోని ఎలాగ తీసుకోవాలంటే స్క్వేర్ రూట్లో తీసుకోవాలన్నట్టు. ఓకే, సో స్క్వేర్ రూట్ అంటే 2 ఉంటుంది ఇక్కడ, అట్లా అన్నట్టు. ఓకే, సో రేషియోని స్క్వేర్ రూట్లో తీసుకుంటే సో 25,000 అనేది మనకి ఏమైంది, లేదా వీటి రేషియో తీసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అండి. ఓకే, సో 25కి 36కి, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ మనకి ఫిగర్ అయితే తెలియదు. ఎందుకంటే మన ఏమంటారు, ఇవి పైనుంచి వచ్చిన క్వశ్చన్స్ అంటే ప్రింటెడ్ క్వశ్చన్స్ కాదు కాబట్టి. సో 25, 36 అనుకుందాం. ఓకే, సో 2 yearsకి స్క్వేర్ రూట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఒకవేళ 3 years అడిగింది అనుకోండి, క్యూబ్ రూట్ తీసుకోండి. ఓకే, సో 25 అనేది 5:6 అన్నట్టు. ఓకే, సో ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అడిగినప్పుడు అది ఏమంటారు, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటుందని ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే, సో అది విన్న వాళ్ళకి తెలుస్తుంది. సో 5 ఉండేది 6 అయింది అంటే ఎంత పెరిగింది, 1 పెరిగింది. ఓకే, సో బేస్ ఎంత 5, 1/5 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20%. ఓకే, సో వడ్డీ రేట్ ఎంత అన్నట్టు 20%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి జామెట్రీలో ఇలా ఇచ్చారు. ఓకే, సో ఒక సర్కిల్ ఇచ్చి పైన 30 degrees ఇచ్చారు. సో ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి, క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్న యాంగిల్ కనుక్కోవాలి. ఎప్పుడైనా సరే సర్కిల్ ఇచ్చింది అనుకోండి, ఇది సెంటర్ అన్నట్టు. ఓకే, ఈ ప్లేస్లో ఉంది సెంటర్. ఇలా మనం సర్కిల్లో ఇలా గీసామనుకోండి, సెంటర్కి ఎగ్జాక్ట్గా పైకి 30 ఉంటే సో ఇది డబల్ ఉంటుంది అన్నట్టు సెంటర్లో యాంగిల్. ఓకే, సో ఇట్లా 2 చార్ట్స్ ఇట్లా గీస్తే సెంటర్లో యాంగిల్ 60 degrees ఉంటుంది. సో ఇది రేడియసే కదా, సెంటర్ నుంచి అటు గీస్తున్నాం కదా. ఓకే, సో అవి రెండు రేడియసే కాబట్టి ఇక్కడ ఉండే యాంగిల్ సేమ్ ఉంటుంది. ఓకే, సో 2x అనుకున్నాం అనుకోండి మనం. ఓకే, ఇది మొత్తం ట్రయాంగిల్ కదా. ఓకే, సో ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ ఏముంటుంది, 180 degrees ఉంటుంది కదా. ఓకే, సో x + x 2x కదా, 2x + 60 degrees అనేది 180 degrees అయితే. ఓకే, సో 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 120 degrees, x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 60 degrees అన్నట్టు. ఓకే, సో ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో 3 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చిండు 3:5:2. వాటి యొక్క ప్రొడక్ట్ 10,290 అయితే అందులో లార్జెస్ట్ నెంబర్ అంటుంది, అందులో పెద్ద నెంబర్ అంటుంది. ఓకే, సో ఈ నెంబర్స్ మనం డైరెక్ట్ అయితే రాసుకోం కదా. ఇందులో లార్జెస్ట్ నెంబర్ అంటే మనం వీటిని ఏం రాసుకోవచ్చు, 3x అని రాసుకోవచ్చు కదా, 3x × 5x × 2x. ఓకే, సో ఇదంతా 10,290. సో 3×5 15, 15×2 30. ఓకే, 30x³ అనేది 10,290 అయితే సో 0కి 0 క్యాన్సల్, 3 9, 3 4 12, 3 9 343. x³ = 343 అంటే x = ఎంత, 7. ఓకే, సో x వాల్యూ 7. మనకి లార్జెస్ట్ నెంబర్ అంటుంది కదా, లార్జెస్ట్ నెంబర్ 5 parts ఉన్నదే కదా. సో 5x అనేది లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. దెన్ 5 × 7 = 35. సో 35 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్, ప్రిన్సిపల్ అనేది 5,000 అంటే అసలు అనేది 5,000, ఇంట్రెస్ట్ 1,500, వడ్డీ అనేది 1,500 అయితే రేటు. ఓకే, సో వడ్డీ రేటు 10% అయితే టైం ఎంత అంటుంది. ఓకే, సో ఒకసారి చూడండి, సో వడ్డీ రేటు 10% అంటుంది కదా. సో వడ్డీ రేటు 10% అయితే సో 1 yearకి ఎంత అవుతుంది, 500. ఇక్కడ మనకి ఏమీ లేదు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నట్టే కదా. ఓకే, సో 1 yearకి 500, ఇంట్రెస్ట్ ఏమైంది 1,500 అయింది కదా. సో 1 yearకి 500 అంటే 1,500 కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years అన్నట్టు. ఇంతే, సింపుల్. ఓకే, సో ఇది పెన్ పేపర్ లేకుండా చేయవలసిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, రెక్టాంగిల్ ఏరియా అనేది 300 అయితే డయాగ్నల్ 25, దెన్ ఫైండ్ ద పెరిమీటర్ అంటుంది. ఓకే, సో ఒక దీర్ఘచతురస్రం ఇచ్చిండు, దీర్ఘచతురస్రం యొక్క ఏరియా అంటే మనం ఏమంటాం, వైశాల్యం. సో వైశాల్యం 300 ఇచ్చిండు. దాని యొక్క డయాగ్నల్ అంటే దీని ఏమంటారు, దీన్ని వికీర్ణం. ఓకే, సో కర్ణం 25 అయితే పెరిమీటర్ కనుక్కోమంటాడు, చుట్టుకొలత కనుక్కోమంటాడు. ఓకే, సో ఏరియా 300 అంటుంది కదా. సో ఇది అనేది మనకి ఇదేంటిది, ఇక్కడ 90 degrees ఉంటుందని మనకు తెలుసు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో ఇందులో మనకు తెలిసిన కాంబినేషన్ 3 4 5 ఉంది కదా. ఓకే, సో 3 4 5 ఇది మనకు తెలిసిందే కదా. సో చూడండి, 5 అనేది 25 అంటే 5 times ఉందా, 5 5 25 అంటే ఇది కూడా 5 times. సో 3 5 15, ఇది కూడా 5 times, 4 5 20. సో చూద్దాం, 15 20. సో ఏరియా వస్తుందా, 15 2 30 అంటే 15 20 300 ఏరియా కూడా వస్తుంది. అంటే దీని సైడ్స్ ఒకటి 15 ఒకటి 20 అన్నట్టు. ఓకే,
సో 15 ఒకటి 20 అంటే, లేకపోతే మీకు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం చేయండి, ఎట్లనే లేదు వస్తుంది. ఓకే, సో 15 20 15 20 అనేది మనకి ఇక్కడ వచ్చింది సైడ్స్. ఇప్పుడు పెరిమీటర్ కనుక్కోవాలి. పెరిమీటర్ ఏమంటుంది, 2 ఇంటూ 15 ప్లస్ 20. ఓకే, సో 2 ఇంటూ 35 ఎంత, 70. 70 అనేది మనకు పెరిమీటర్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో మీకు అదే క్వశ్చన్ ఒకవేళ మీకు అట్లనే ఎందుకు సాల్వ్ చేయాలంటే, సో డయాగ్నల్ అనుకుందాం, ఇది లెంత్ ఇది బెడ్త్ కదా. ఓకే, సో డయాగ్నల్ వాల్యూ ఎంత, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. ఓకే, సో ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అంతే కదా. ఓకే, సో 25 స్క్వేర్ అవుతుంది. ఓకే, సో 25 ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది, లేదా ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనేది 625 అవుతుంది. సో దీన్ని బట్టి కూడా సాల్వ్ చేయొచ్చు. మనకి ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై అవుతుంది. ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత, ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2LB కదా. ఓకే, సో ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏమైతే మనకి ఇక్కడ 625 అవుతుంది. ఓకే, సో అట్లయినా సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. ఓకే, సో ఎల్బి మనకు ఆల్రెడీ తెలుసు, ఎల్బి ఎంత 300, ఏరియానే కదా. సో ఏరియా అంటే ఎల్ ఇంటూ బీనే కదా, ఏరియా కూడా ఇచ్చింది 300 ఇందాడు క్వశ్చన్ చూడండి. ఓకే, సో 2 ఇంటూ 300 600 అవుతుంది, 625 అవుతుంది. ఓకే, సో దీని ద్వారా ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ కనుక్కొని దీని ఇంటూ 2 చేయండి. ఓకే, సో ఏమవుతుంది 1225. ఓకే, సో 1225 అంటే ఇది 35 స్క్వేర్ అన్నట్టు. ఓకే, సో ఎల్ ప్లస్ బి ఏమైతే మనకి 35 వచ్చింది. ఓకే, సో మనకి 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి కావాలి కాబట్టి 35 ఇంటూ 2 70, ఎట్లయినా అదే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఒక సంఖ్యను 22.5% తగ్గించిన 271 వచ్చింది, అయినా ఆ సంఖ్య ఎంత. ఓకే, సో ఇంగ్లీష్లో అయితే ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ రెడ్యూస్డ్ టు 22.5% దెన్ గాట్ 271 దెన్ ఫైండ్ దట్ నెంబర్ అంటుంది. ఓకే, సో 22.5% తగ్గించిన 271 వస్తుంది. ఓకే, సో దేనైనా కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే మనం 100% అని చెప్తాం కదా. సో అందులో 22.5% తగ్గిస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 77.5% వస్తుందా. సో 77.5% అనేది 271 అయితే ఆ సంఖ్య అంటే ఇట్ సెల్ఫ్ 100% కదా. సో 100% ఎంత, సో 77.5% అంటే, సో చూడండి, సో ఎన్ని టైమ్స్ వస్తుంది, 77కి 270 అంటే 5 టైమ్సా, 3 టైమ్స్, 3 టైమ్స్ కూడా కాదు, 3 టైమ్స్ వస్తుంది అనుకుంటా, 3 టైమ్సా. సో చూడండి ఒకసారి. సో ఓకే, సో 5 టేబుల్లో కొట్టేద్దాం చూడండి, పర్సంటేజ్ పోతే 5 ఒకట 5, 5 5 25, సో 5 5 25, 5 25, సో 15.5 అంటే 15 టేబుల్లో చూద్దాం చూడండి, అప్రాక్స్ వస్తాం మనకి, ఎగ్జాక్ట్ కాదు. లేకపోతే మళ్ళీ 5 టేబుల్లో కూడా పోతుంది చూడండి, 5 ముళ్ళ 15, 5 ఒకట్ల 5, 5 4 20, 3.1 అనేది 271 అంటే అప్రాక్సిమేట్లీ 90 టైమ్స్ ఉందా, అంతే కదా. సో 90 టైమ్స్ అనుకున్నాం, 9 ముళ్ళు 27 కదా. సో అప్రాక్సిమేట్లీ 90 కూడా కాదు, అంతేనా, 90 అయితే ఏమొస్తుంది మనకి, అంతే. ఓకే, 90 ముళ్ళ 270. ఓకే, సో ఆల్మోస్ట్ నియర్ బై, 90 కూడా కాదు, 90 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. సో మన ఆన్సర్ అప్రాక్స్ 360 దగ్గరలో ఉంటుంది, అప్రాక్సిమేట్ వాల్యూ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, x plus 1 by x is equal to 12, x square minus 1 by x square is equal to 15, then find the x power 4 minus 1 by x power 4 అంటారు. ఓకే, సో x plus 1 by x ఇచ్చింది, x square minus 1 by x square ఇచ్చిండు, x power 4 minus 1 by x power 4 అంటారు. ఓకే, సో దీన్ని ఇట్లా రాయొచ్చా, x square plus 1 by x square into x square minus 1 by x square. ఓకే, సో ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంటే నేను a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో రాసుకోవచ్చు కదా. సో ఆల్రెడీ ఇందులో x స్క్వేర్ మైనస్ 1 బై x స్క్వేర్ వాల్యూ 15 అని ఇచ్చారు. మనం x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, x ప్లస్ 1 బై x ఈజ్ ఈక్వల్ 12 అంటే x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ వాల్యూ అంటే మనకి 12 స్క్వేర్ మైనస్ 2నే కదా. సో ఇది మీ అందరికి తెలిసేనే అనుకుంటున్నా. సో 144 మైనస్ 2 ఎంత, సో 142 వస్తుంది. ఓకే, సో ఇది 142, మన ఆన్సర్ ఎంత, 142 ఇంటూ 15. ఓకే, సో 15 2 30, 15 4 60, 63. ఓకే, సో నెక్స్ట్ 15 కోట్ల 15 6 21, సో 2130 మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్.
Okay, so next question. 4 sin square 30 plus 3 cot square 60 minus 2 tan square 45. Okay. So sin 30 అంటే 1/2 మనందరూ తెలుస్తుంది. సో స్క్వేర్ కి స్క్వేర్. నెక్స్ట్ cot 60. ఓకే. సో cot 60 అంటే ఏమొస్తుంది మనకి sin cos 60 by sin 60 కదా. ఓకే. సో sin 60 √3/2 వస్తుంది. cos 60 1/2. ఓకే. సో ఇది 3 ఇదేమో 1/√3. cot 60 అనేది 1/√3 కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ 2 tan square 45. tan 45 అంటే 1. సో రాసుకుంటే 4 into 1/4 వస్తుంది ప్లస్ 3 into 1/3 వస్తుంది మైనస్ 2 వస్తుంది. 3 క్యాన్సిల్ 4 క్యాన్సిల్. ఇక్కడ 1 + 1 ఎంత 2. 2 - 2 that is equal to 0. Okay. So next question. Okay, so next question. HCF of two numbers 26 and LCM of that is 156. Difference is equal to 26. Then sum అంటారు. ఓకే. సో రెండు నెంబర్ల యొక్క HCF 26 అని ఇచ్చిండు, LCM 150 అని ఇచ్చిండు. సో ఆ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ 26 అయితే వాటి మొత్తం కనుక్కోమంటారు. ఓకే. సో ఆ టూ నెంబర్స్ని మనం ఒకటి ఏ ఒకటి బి అనుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ టూ నెంబర్స్ అనేవి అంటే ఏవైనా సరే టూ నెంబర్స్ యొక్క HCF అనేది 26 అయింది అంటే అవి ఖచ్చితంగా 26 మల్టిపుల్స్ అయి ఉంటాయి. ఓకే. సో 26 మల్టిపుల్స్ అయి ఉంటాయి కాబట్టి సో ఇది 26x ఇది 26y ఖచ్చితంగా మల్టిపుల్స్ ఆఫ్ HCF అవుతుంది. అది మాత్రం పక్కా. ఎందుకంటే మీరు చూసుకోండి, మీరు HCF ఏవైనా టూ నెంబర్స్ చిన్న నెంబర్స్ తీసుకొని చూడండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అన్నట్టు. ఓకే. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం LCM HCF బేసిక్స్ చెప్పేటప్పుడు కూడా. సో ఖచ్చితంగా HCF అనే వాటి మనం ఫ్యాక్టరే కదా, HCF అంటే ఫ్యాక్టరే కదా. సో అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే. సో చూడండి వీటికి ఇప్పుడు వీటి రెండిట్లోకి LCM రాయాలనుకోండి. సో 26 అనేది కామన్ ఉన్నది కాబట్టి సో డిఫరెంట్గా ఉన్న XY తీసుకుంటాం మనం. ఓకే. సో 26xy అనేది ఎంత 156 వస్తుంది. ఓకే. సో ఎన్ని టైమ్స్ ఉంటుంది 26 6 టైమ్సా. ఓకే. ఎందుకంటే యూనిట్ 6 ఉంది కదా. సో XY = 6. ఇప్పుడు వీటి ప్రోడక్ట్ ఏమైంది మనకి XY ప్రోడక్ట్ 6 ఉన్నది. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అంటే పాసిబుల్ వాల్యూస్ 1,6 కానీ 3,2 కానీ పాసిబుల్ అయితే మనకి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ మనం 26 రావాలి. ఓకే. సో డిఫరెన్స్ ఏమో వీటి మధ్య 26 రావాలి. అలా వాటి యొక్క LCM 156, ఆ టూ నెంబర్స్ యొక్క HCF 26 ఉండేలాగా ఉండాలంటే సో వీటి పాసిబుల్ అయ్యే సెట్ ఆఫ్ వాల్యూస్ ఏంటి 3,2 తీసుకుంటే సరిపోతుంది. 1,6 తీసుకున్నాం అనుకోండి, వాటి మధ్య డిఫరెన్స్ 26 కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో X వాల్యూ 3 Y వాల్యూ 2 అనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు చూడండి ఆ నెంబర్స్ ఏమైతే 26 × 3 ఒకటి ఉంటుంది, ఇంకొక నెంబర్ ఏమైతుంది 26 × 2 ఒకటి ఉంటుంది. ఓకే. సో వీటి మధ్య డిఫరెన్స్ 26 వచ్చిందా, వచ్చింది. వాటి LCM 156 156, వాటి HCF ఎంత 26. ఓకే. సో అన్ని పాసిబుల్ అవుతున్నాయి కాబట్టి సో వాటి సమ్ అడుగుతుంది కదా. సో వాటి సమ్ ఏమైతే 26 × 3 + 26 × 2 కదా. సో ఎందుకు ఇట్లా రాసుకున్నానంటే కామన్ తీయొచ్చాను అంతే నేను. సో 26 కామన్ తీస్తే 3 + 2 ఈజీగా అవ్వడానికి. ఓకే. సో 26 × 5 ఏ నెంబర్నైనా ఇంటూ 5 చేయాలంటే దాన్ని హాఫ్ చేసి పక్కన 0 పెడితే సరిపోతుంది. 26 హాఫ్ 13. సో పక్కన 0 పెడితే అదే × 5 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఏమి ఇచ్చిందంటే 3 cos θ = √3 అయితే దెన్ cosec θ × tan θ ఎంత అంటుంది. ఓకే. సో 3 cos θ అనేది √3 అయితే cos θ అని మనం ఏం రాయొచ్చు √3/3 అంటే cos θ = ఎంత 1/√3 వచ్చింది. ఓకే. సో దీనికి ఏదైనా θ వాల్యూ ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ cos θ = 1/2 వచ్చింది అనుకోండి, θ = 60 degrees తీసుకుంటాం. అట్లా రాలేదు కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని ఏమైనా చేంజ్ చేస్తా చూద్దాం. సో cosec θ అంటే మనం ఏం రాసుకోవచ్చు 1/sin θ రాయొచ్చు. సో 1/sin θ. tan θ అని ఏం రాసుకోవచ్చు మనం sin θ/cos θ రాసుకోవచ్చు. ఓకే. సో sin θ sin θ క్యాన్సల్. దీని వాల్యూ ఏమొచ్చింది 1/cos θ. ఓకే. సో cos θ వాల్యూ ఎంత వచ్చింది 1/√3 కదా. ఓకే. సో దీని వాల్యూ 1/cos θ వాల్యూ ఏమొస్తుంది మనకి √3 వస్తుంది. ఓకే. సో దీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ 60 km/h. టు క్రాస్ పోల్ ట్రైన్ టేక్ 1.5 minutes. దెన్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ అంటే. ఓకే. సో ఒక రైలు యొక్క వేగం 60 km/h. సో ఇది ఒక స్తంభాన్ని దాటడానికి 1.5 నిమిషాలు తీసుకుంటే ఆ ట్రైన్ యొక్క పొడవు అంటుంది. ఓకే. సో ట్రైన్ యొక్క పొడవు అంటే ఏం లేదు, అది పోలును దాటడానికి అంతే కదా. సో ఒక పోలుని ఒక ట్రైన్ దాటిందంటే దాని పొడవు నాకు దాటిందని అంటే కదా. ఓకే. సో 60 km/h అంటే దాని అర్థం ఏంటిది 60 నిమిషాలల్లో. ఓకే. 6,000 మీటర్స్ పోతుంది కదా, అంతే కదా. సారీ 60
60 కిలోమీటర్స్ అంటే కిలోమీటర్కి 1000 మీటర్లు కాబట్టి 60,000 మీటర్స్ పోతుంది. ఓకే, సో 60 నిమిషాలలో. ఓకే, అదే 1.5 నిమిషాలలో ఎంత దూరం పోయిందో చెప్తే అదే కదా దాని పొడవు. 1.5 నిమిషాలే కదా దాటడానికి తీసుకుంది. సో చూడండి, 0కి 0కి 6కి 6కి క్యాన్సల్. ఓకే, సో ఇక్కడ 1 ఉంది కదా, సో 1 అనేది 1000 అయితే 1.5 అనేది ఏమవుతుంది 1500 అవుతుంది. ఓకే, సో 1500 మీటర్స్ అనేది ఏమవుతుంది ఆ ట్రైన్ యొక్క పొడవు అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, 10 లీటర్లు సాల్ట్ ప్లస్ వాటర్ మిశ్రమం ఉండేదంట. అందులో సాల్ట్ పర్సంటేజ్ అనేది సమ్ ఉంది. ఓకే, సో అయితే కొంత నీరు ఆవిరైన తర్వాత 8 లీటర్లు అయింది ఆ మిశ్రమం. ఓకే, సో 8 లీటర్లు అయినప్పుడు ఇప్పుడు సాల్ట్ అనేది 6% ఉంది. అయితే స్టార్టింగ్లో సాల్ట్ పర్సంటేజ్ ఎంత అంటుంది. ఓకే, సో స్టార్టింగ్లో మనకి ఇవ్వలే కదా ఆ సాల్ట్ పర్సంటేజ్ ఎంత అంటుంది. ఓకే, సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం ఉప్పు నీళ్ళని వేడి చేసినప్పుడు నీళ్ళు మాత్రం ఆవిరైతే కానీ ఉప్పు ఆవిరి కాదు. అదైతే అందరు తెలిసిందే కదా. ఓకే, సో 8 లీటర్ల దాంట్లో 6% ఉంటే సో 10 నీళ్ళ అంటే శాతం మారుతుంది, పర్సంటేజ్ మారుతుంది, కానీ అది ఉండే పరిమాణం మారదు. అంటే నేను ఏం చెప్తున్నా చూడండి, 8 లీటర్లలో 6% ఉంటుంది కదా. ఓకే, సో 8 లీటర్లలో 6% ఎంత సో 0.48 కదా. ఓకే, సో 8 లీటర్లో 6% 0.48 లీటర్స్ కదా. ఓకే, సో అంటే లీటర్స్లో ఉంది కాబట్టి లీటర్సే తీసుకుందాం, పర్లేదు. ఓకే, సో 0.48 లీటర్స్ ఉంటుంది. ఇది 8 లీటర్లైనా 0.48 ఉంటుంది. సో 10 లీటర్లైనా 0.48 ఉంటుంది, ఎందుకంటే అది మారదు కాబట్టి. ఓకే, సో 10 లీటర్లు కూడా 0.48 డివైడెడ్ బై, సో ఇదే 10 లీటర్లు కూడా ఇదే మారదు కదా, సో బై 10 లీటర్స్. ఇప్పుడు బేస్ అనేది 10 లీటర్స్ అనేది ఇది 100. ఓకే, సో 0 కట్ ఎంత 4.8 పర్సంటేజ్లో కన్వర్ట్ చేసిన కాబట్టి సో పర్సంటేజ్ అయితే 4.8 అన్నట్టు. ఓకే, సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉప్పు పరిమాణం ఎప్పటికీ మారదు, శాతం కాదు. ఓకే, సో ఉప్పు పరిమాణం ఎప్పటికీ మారదు, అంటే అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది అన్నట్టు. ఓకే, సో క్వాంటిటీ అంటాం మనం ఇంగ్లీష్లో అయితే క్వాంటిటీ. ఈ క్వాంటిటీ సాల్ట్ క్వాంటిటీ ఎప్పటికీ చేంజ్ కాదు, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఈ క్వశ్చన్ ఎట్లా తిప్పించినా చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును 10% నష్టానికి 360 రూపాయలకు అమ్మారు, 40% లాభం రావాలంటే ఎంత కమ్మాలి అంటారు. ఓకే, సో 10% నష్టానికి 360 రూపాయలకు అమ్మారంటే 10% నష్టం అంటే మనకు ఆల్రెడీ తెలుసు, దాని కాస్ట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ 100% అనుకుంటాం కాబట్టి మనం 10% నష్టానికి అమ్మిరంటే 90% అమ్మినట్టు కదా. ఓకే, సో 90%, అదే రూపాయలలో అయితేనే 360 రూపాయలు. ఇప్పుడు ఏమంటారు 40% రావాలంటే ఎంత కమ్మాలి. సో 40% రావాలంటే కాస్ట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ 100% ఉండేది, 40% ప్రాఫిట్ రావాలంటే 140% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ కమ్మాలి మనకి. ఓకే, సో తెలుసు కదా మనకి. సో 4 టైమ్స్ ఎగ్జాక్ట్గా 94 360, ఇది కూడా 4 టైమ్స్ 14 ఎంత 56, 560 రూపాయలు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో యాసిడ్ ఆల్కహాల్ నిష్పత్తి 3:5 ఉందంట. సో ఇందులో 20 లీటర్ల ఆల్కహాల్ని కలిపినప్పుడు ఆ రేషియో ఏమైంది 3:8 అయింది. దెన్ ఫైండ్ ద యాసిడ్, అంటే యాసిడ్ ఎన్ని లీటర్లు ఉందో కనుక్కోవాలి మనం. ఓకే, సో చూడండి, స్టార్టింగ్లో యాసిడ్ ఆల్కహాల్ మధ్య నిష్పత్తి ఎంత ఉంది 3:5 ఉంది. సో ఇప్పుడు ఏం చేసిరంట 20 లీటర్ల ఆల్కహాల్ని కలిపారు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 లీటర్ల ఆల్కహాల్ని కలిపితే సో రేషియో ఏంటంటే 3:8. ఓకే, సో అయితే యాసిడ్ ఎంత ఉందో కనుక్కోమంటుంది. సో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే యాసిడ్ ఫస్ట్లో 3 పార్ట్స్ ఉంది, సెకండ్లో 3 పార్ట్స్ ఉంది. ఆల్కహాల్ ఫస్ట్లో 5 పార్ట్స్ ఉంది, సెకండ్లో 8 పార్ట్స్. అంటే ఖచ్చితంగా అయితే యాసిడ్ సమానంగా ఉండాలి రెండింటిలో, ఎందుకంటే మనం యాసిడ్ కలపలేదు కదా. సో యాసిడ్ కలపలేదు, సో ఆల్కహాల్ కలిపినాం కాబట్టి ఆల్కహాల్ చేంజ్ అయింది. సో ఎంత చేంజ్ అయింది 3 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనం ఎంత ఇంక్రీజ్ చేసినాం 20 లీటర్స్. ఓకే, సో 3 పార్ట్స్ అనేది 20 లీటర్స్ అయితే ఇదేంటిది ఇంక్రీజ్ చేసిన ఆల్కహాల్. ఇప్పుడు మనకు ఒరిజినల్ యాసిడ్ కూడా 3 పార్ట్సే ఉంది కదా. సో ఒరిజినల్ యాసిడ్ ఇదేమో ఆల్కహాల్ మనం పోసింది అన్నట్టు. ఓకే, సో ప్లస్ పెట్టి చూడండి. సో యాసిడ్ ఒరిజినల్గా ఎంత ఉంది 3 పార్ట్స్ ఉంది ఎప్పుడైనా సరే. సో ఇక్కడ 3 పార్ట్స్ అనేది 20 లీటర్స్ అయితే ఇక్కడ కూడా 3 పార్ట్స్ అనేది 20 లీటర్స్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 30 మంది ఒక పనిని 40 రోజుల్లో చేస్తే 75 మంది 100 రోజుల్లో చేస్తారు అదే పని. ఓకే, సో ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, సో M1D1 = M2D2. ఓకే, సో 75 ఇంటూ మనకి ఎంత కావాలంటే అది. ఓకే, సో 5 6 30, 5 15 75. ఓకే, సో 5 3 15, 5 3 40, 3 2 6, సో 8 2 16, 16 డేస్. ఓకే, సో ఇది మనం తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్తూపం యొక్క ఘనపరిమాణం 6120 ఇచ్చిండు, డయామీటర్ వ్యాసం 25 ఇచ్చిండు, పొడవు కనుక్కోమంటుంది. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు ఘనపరిమాణం కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఏం వేస్తాం, మన స్తూపానికి సిలిండర్ కదా ఇది ఏం వేస్తాం πr² తీసుకుంటాం. ఓకే, సో
పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది 6160 అయితే మనం ఏం కనుక్కోమంటుండు ఎల్ లెంత్ అన్న హైట్ అయినా రెండు సేమ్ కదా. ఓకే, సో ఎల్ అయినా హెచ్ అయినా రెండు సేమే, సో మీరు వేరే అనుకోకండి. సో చూడండి ఇప్పుడు పై అంటే మనకు తెలుసు 22/7, రేడియస్ అంటే ఇది డయామీటర్ 28 అయితే రేడియస్ ఎంత అవుతుంది 14 అవుతుంది. ఓకే, సో 14 × 14 హైట్ మనం కనుక్కోవాలి కాబట్టి ఏమైతే 6160 ఏ టేబుల్లో కొట్టేసి 11 × 22, 11 × 5 = 55, 11 × 6 = 66. ఓకే, 0 చూడండి 14 × 4 = 56. ఓకే, సో 40 ఉంటుంది. 7 × 2 = 14, 2 × 4 కదా, సో 4 × 10 = 40. దీని హైట్ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. ఓకే, సో ఇది మీటర్లు సెంటీమీటర్లు అనేది మన క్వశ్చన్స్లో క్లారిటీ ఇస్తారు కాబట్టి దాన్ని బట్టి మీరు పెట్టేయండి. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అంత కంప్లీట్గా దొరకడం అంత ఈజీ కాదు కదా. ఓకే, సో అట్లా అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. Okay, so next question. A can do a piece of work in 15 days, B can do it in 12 days, C can do it in 18 days. Then A plus C can do it in 12. Okay, so A ఒక పనిని 15 రోజుల్లో చేస్తాడు, B అదే పనిని 12 రోజుల్లో చేస్తే, C అదే పని 18 రోజుల్లో చేస్తే A plus C ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తూ ఉంటుంది. ఓకే, సో మనకు తెలుసు ఎల్సిఎం ఉంటుంది కదా, సో ఎల్సిఎం తీసుకుందాం. 15, B 12, C 18. సో అన్నిటికి ఎల్సిఎం ఏమైతే మనకి 15, 12కి అయితే మనం 60 తీసుకోవచ్చు. సో 18 ఉన్నది కాబట్టి 360 వస్తుంది అనుకుంటా. ఓకే, సో 360 కాదు 180 వచ్చేస్తుంది, 180కి అయిపోతుంది. ఓకే, సో 10 15 12 12 15. ఓకే, సో 180 అంటే ఇప్పుడు చూడండి మనకి ఏమంటుండు, దెన్ A plus C అంటుంది. ఓకే, సో A plus C ఎఫిషియన్సీ ఎంత 180/12 + 10 ఎంత 22. 180/22 అంటే ఏమొస్తుంది 90/11 వస్తుందా. సో 90/11 అంటే 11 8 8, 82/11 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. x + y = 8, x² + y² = 12, దెన్ x³ + y³ = ఎంత ఉంటుంది. ఓకే, సో ఇంతకుముందు మనం ఏం చేసినాం, ఇక్కడ వాల్యూస్ వచ్చినాయి కదా, ఇక్కడ మనకు వచ్చే ఛాన్సెస్ లేవు చూడండి, ఎందుకంటే x + y 8 ఉన్నది, x² + y² 12 ఉన్నది. ఓకే, సో ఇక్కడ మనం ఏ వాల్యూస్ తీసుకున్నా మనకి 12 కంటే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇది 4 4 తీసుకున్నాం అనుకోండి, 4² 4² 16 16 32 అంటే సో రావట్లేదు కాబట్టి మనం సింపుల్గా ఇప్పుడు ఆల్జీబ్రా యూజ్ చేసుకొని ఆల్జీబ్రా ఫార్ములాస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, x + y (3xy × x + y) రాసుకోవచ్చు కదా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. సో 8³ అంటే x + y (3) అంటే 8³ కదా. ఓకే, సో 8³ - 3xy × x + y ఎంత 8. ఓకే, సో ఇప్పుడు మనకి xy కావాలి దీంట్లో. ఓకే, సో ఇప్పుడు xy కావాలంటే మనం ఏం చేయాలి, a + b (² ఫార్ములా యూజ్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే, సో x + y (² అంటే x² + y² + 2xy కదా. ఓకే, సో మళ్ళీ 8² అంటే 64. ఓకే, దీని వాల్యూ 12 కదా, సో 12 + 2xy. ఓకే, సో దీని ద్వారా 2xy వస్తుంది మనకి 64 - 12 ఎంత 52. ఓకే, సో xy ఎంత 2 2 4 2 4 12, xy ఎంత 26 వస్తుంది. ఓకే, సో xy ప్లస్లో 26 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో 8³ అంటే ఎంత 512 - 3 × 26 × 8 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో సో మీరు ట్రై చేయండి, ఇది పెద్దగా వస్తుంది అనుకోండి. x + y 8 రైటే, xy 26 రైటే. ఓకే, సో మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, లేదా యూనిట్ డిజిట్ ప్రకారం ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో దీని ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ 624 వస్తుంది. 512 - 624 అంటే మన ఆన్సర్ ఎంత వస్తుంది -88. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఇక్కడ 200 / 4.73 + 5.27 + 3/5 - 2/10 + 5 - 3. ఓకే, సో బోర్డ్ మాస్ మనకు తెలుసు కదా, 5 - 3 అంటే 2. ఇక్కడ 3/5 - 2/5 2/10ని మనం 1/5 రాసుకోవచ్చు కదా. సో 3/5 - 1/5 ఎంత అవుతుంది 2/5 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 5 4 9. ఓకే, సో 73 27 జనరల్గా ఏమైతే మనకి 100 అవుతుంది, అంటే ఇది 1 అన్నట్టు పాయింట్ తర్వాత 5 4 9 1 10 అవుతుంది. ఓకే, సో ఇక్కడ / 200 కదా. ఓకే, సో మనం ఫస్ట్ దీనికి ప్రయారిటీ ఇస్తాం కాబట్టి ఏమొస్తుంది 20 + 2/5 నెక్స్ట్ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు 2/5ని 0.4 రాసుకోవచ్చు కదా. ఓకే, చూడండి ఎంత వస్తుంది మన ఆన్సర్ 22.4 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం
ఇంకేమైనా మిస్ అయినవి ఉంటే మళ్ళీ మళ్ళీ కవర్ చేస్తాను, అంటే మిస్ అయినవి అన్నీ కలిపి ఒక క్లాస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ. వీళ్ళంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి.